ఈ ఆయుష్ హాస్పిటల్ దాదాపు 25 కోట్ల రూపాయలతోని మంజూరు చేశాం. ఆల్రెడీ ఆయుష్ హాస్పిటల్ పూర్తయింది, అక్కడ ఓపీ నడుస్తా ఉంది. దానికి నువ్వు పలకేసుకుంటున్నావు, ఇవాళ శిలా పలకేసుకుంటున్నావు. దానికి ఇంకా పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేయలే, నువ్వు దాన్ని ఫుల్లీ ఫంక్షనల్ చేయలే, దాన్ని ఏమీ పట్టించుకోలే, కానీ పలక మాత్రం వేసుకుంటున్నావు. నడుస్తున్న దానికి పలకేసుకుంటున్నావు ఆయుష్ హాస్పిటల్కు. ఇంకొక 2 పిహెచ్సిలు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాగవతల గ్రామాల్లో కూడా ఒక ఆసుపత్రి ఉండాలి, అక్కడ ప్రజలకు ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను గట్లమల్యాల గ్రామంలో 1,43,00,000తో మంజూరు చేసి పూర్తి కూడా చేశాం. ఎన్నికల కోడ్ రావడం వల్ల నేను ప్రారంభం చేయలేదు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్ అయిండ్రు, అది ఫంక్షనల్ ఉంది, ఆ ఊర్లో నడుస్తున్నది, దానికి పలికేసుకుంటున్నాం. మరొకటి మా మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారు కోరితే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి టౌన్ లో మంజూరు చేశాం. 1,43,00,000 రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసిన, ఆ రోజు ఆరోగ్య మంత్రిగా నేను శాంక్షన్ చేసిన, అది నిర్మాణం అయిపోయింది, దానికి పలికేసుకుంటున్నాం. ఈ 4 పనులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నావు. అంతకు మించి నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో మొక్కలు గాని, ఫ్యాక్టరీ గాని, కాళేశ్వరం జలాలు గాని అన్ని కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆనాడు మా ప్రభుత్వం చేసిందే. ఇకపోతే జిల్లా జైలు 78 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన జైళ్లు సిద్దిపేటలో నిర్మించాం. మేము ఆలయాలు నిర్మించాం, విద్యాలయాలు నిర్మించాం, రిజర్వాయర్లు నిర్మించాం, రహదారులు నిర్మించాం, ఆసుపత్రులు నిర్మించాం, జైలు కూడా నిర్మించాం. ఆ రోజు నా ఆలోచన ఏముండే అంటే, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జిల్లా జైలు ఉంది, ఆ స్థలము మున్సిపాలిటీకి ఇవ్వాలని. భవిష్యత్తులో మున్సిపాలిటీ పెరుగుతా ఉంది కనుక మున్సిపల్ ఆఫీస్ సరిపోతలేదు, అక్కడ ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్స్టెన్షన్ కట్టాలని చెప్పి జిల్లా జైలు కూడా సరిపోక అప్పుడప్పుడు ఖైదీలను కరీంనగర్ కు, చెర్లపల్లికి పంపుతా ఉన్నారు అని నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి 78 కోట్లు జైలుకు మంజూరు చేయించాం. అసలు ల్యాండ్ దొరకలేదు. అప్పుడున్న మా ఎన్సాన్పల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళందరినీ పిలిచి బతిలాడి, అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, మా సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి వీళ్ళందరం కూడా కష్టపడి ఆ 30 ఎకరాలు అక్కడ భూమిని సేకరించి మేము జిల్లా జైలుకి ఇచ్చాం. ఆ భూసేకరణకు ఎంతో కష్టపడ్డాం. 30 ఎకరాల భూమి సేకరించి మేము ఆ జిల్లా జైలుకి ఇచ్చి 78 కోట్లు మంజూరు చేయించి కట్టించింది మేము, శిలాపలకేసుకుంటున్నది మీరు. సరే, ఆ జైలు నిర్మాణంలో ఆ రోడ్డు కూడా లేకుండా దానికి రోడ్డు వేయించినాం, భూసేకరణ చేసినాం, నిధులు మంజూరు చేసినాం. ఇప్పుడు 2 ఏళ్లైంది అది పూర్తయి. 2 ఏళ్ల నుంచి నువ్వు రాక, ఇనాగ్రేషన్ కు టైం ఇయ్యక 2 ఏళ్ల తర్వాత నువ్వు అది కూడా నరమెట్టలు కూర్చొని దానికి ఆన్నే పలికేసుకుంటున్నావు. ఆ పలక తెచ్చి ఫిట్ చేసుకుంటావు. సరే చేసుకో, నాకేమీ జలసీ లేదు. నువ్వు ముఖ్యమంత్రి చేసుకుంటే చేసుకో, దానికి ఏం అభ్యంతరం కూడా లేదు. కానీ శ్రమ ఎవరిది, పలకం ఎవరిది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది? ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అయినా, జిల్లా జైలు అయినా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయినా, ఆయుష్ హాస్పిటల్ అయినా, టిఎస్ఎంఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ అయినా, ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పూర్తయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మా ప్రభుత్వమే ఇచ్చింది. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా దీని ఎక్స్టెన్షన్ కోసం కూడా నేనే ఆ రోజు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అమృత్ స్కీమ్ లో ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అన్ని లెటర్లు ఉన్నాయి. ఆ రోజు పంపిన డిపిఆర్ గాని, నా లెటర్ గాని, నేను మంత్రిగానే ఆ రోజు తయారు చేసి పంపినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు బయట పెడతా. అన్ని పంపించి ఎక్స్టెన్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మేం మంజూరు చేసిందే. దానికి కూడా నువ్వు సరే, మీ ప్రభుత్వం వచ్చినాక కేంద్రం క్లియర్ చేస్తే దానికి పలికేసుకుంటున్నావు, అభ్యంతరం లేదు, వేసుకోండి. కానీ నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఇలా కనబడ్డ దేవుడి మీద ఎలా ఒట్టు పెట్టినావు నువ్వు. రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మెట గ్రామానికి వెళ్తున్నావో
ఆ నర్మెట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ మా నర్మెట గ్రామంలో గాని సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డవు. దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల రుణమాఫీ పెండింగ్ లో ఉంది. దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి చెప్పినావు. సిద్దిపేట పాత బస్టాండ్ కాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేసుకునే వస్తా సిద్దిపేటకు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? అయిందా రుణమాఫీ? ఒక నర్మెట గ్రామంలోనే ఎంతమంది ఉన్నారు శ్రీకాంత్? ఎంతమందికి కావాలి అని ఒక క్వశ్చన్ అడిగిన. 350 మందికి ఒక నర్మెట గ్రామంలో ఎక్కడైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందో ఆ గ్రామంలోనే ఇంకా 350 మందికి రుణమాఫీ కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయింది 48%, కానటువంటి రైతులు 52%. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సో చెయ్యి, రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నావు? ఇప్పుడు రేపు ఇస్తా అన్నావు, సంతోషం, ఇవ్వండి. కానీ మీరు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. 2024-25 ఖరీఫ్ ఎగ్గొట్టినారు. రబీలో 3 ఎకరాల వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట రబీకి కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి 3 పంటలకు మీరు రైతు బంధు ఎగ్గొట్టారు. ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నారు? దయచేసి 3 పంటలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా, జీవో ప్రకారంగా బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన, రాష్ట్రంలోని అందరూ రైతుల పక్షాన, మా సిద్దిపేట రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మూడోది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో, బడ్జెట్ ప్రసంగంలో పంటల బీమా చేస్తామని ఊదరగొట్టారు. 2.5 ఏళ్ళైంది, పంటల బీమా అయిందా? పంటల బీమా చేయపోతివి. వడగళ్ల వాన వల్ల, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ₹1 ఆర్థిక సాయం చేయలేదు. మా దగ్గర 3 సీజన్లలో వడగళ్ల వాన వల్ల పంటలు దెబ్బతిన్నాయి. 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, మధ్యలో వర్షాకాలంలో కూడా తుఫాను వల్ల, అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎన్యూమరైజేషన్ చేసి ప్రభుత్వానికి పంపించాం. ఈ వడగళ్ల వానతో నష్టపోయిన సిద్దిపేట రైతులకు, రాష్ట్ర రైతులకు కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలని రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ మాట తప్పినావు. ఎన్నికల్లో ఊదరగొట్టి రైతు బంధు ఎగ్గొట్టినావు 3 పంటలకు. వడగళ్ల వాన, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు కూడా నష్టమైన ఇంతవరకు నయా పైసా ఇవ్వలేదు. వాటికి తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కొత్తగా మంజూరు చేసింది లేదు. కానీ ఇవాళ మా పనులు రద్దు చేశారు. సరే, మేము కష్టపడ్డాం, భూమి సేకరించినాం, నీళ్లు తెచ్చినాం, మంజూరు తెచ్చినాం, పనులు పూర్తి చేసినాం. నువ్వు పలకలు వేసుకుంటున్నావు, పర్వాలేదు, వేసుకో. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సిద్దిపేటలో 1,070 కోట్ల రూపాయల పనులు రద్దు చేశారు. ఆన్ గోయింగ్ పనులు అర్ధాంతరంగా ఆపివేశారు, మధ్యలో నిలిపివేశారు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశమే రద్దు చేసిన 1,070 కోట్ల రూపాయల పనులను పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేం చేసిన పనులకు పలకలు వేసుకుంటున్నావు, వేసుకో. మాది శ్రమ ఫలితం, నీది పలకలు ఫలితం. నాకేమీ బాధ లేదు. ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలు. నా కష్టం ఫలించింది, ఇలా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. పలక ఉంటేంది, లేకపోయింది. ప్రజల మనో పలకల మీద మా పేరుంది. శిలాపలకం మీద నీ పేరు ఉండొచ్చు, కానీ ప్రజల మనోఫలకల మీద ఇది ఎవరు కట్టిండ్రు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అంటే హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారని ప్రజల మనోఫలకల మీద మా పేరుంది. శిలాఫలకాలతో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నా ఆవేదన ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1,070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు.
అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది. రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆగిపోయింది. కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది. కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నిటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసిన, మీ రింగ్ రోడ్ ఆపేసిన, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్న కోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే, రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి. ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తాం. తర్వాత మస్తు ఉన్నాయి కానీ మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది కదా. రైట్. రైట్. శేషు ఇది రిలీజ్ చేయనా మంజూరు చేయడం జరిగింది. ఈ ఆయుష్ హాస్పిటల్ దాదాపు 25 కోట్ల రూపాయలతోని మంజూరు చేశాం. ఆల్రెడీ ఆయుష్ హాస్పిటల్ పూర్తయింది. అక్కడ ఓపీ నడుస్తా ఉంది. దానికి నువ్వు పలకేసుకుంటున్నావు, ఇవాళ శిలా పలకేసుకుంటున్నావు. దానికి ఇంకా పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేయలే, నువ్వు దాన్ని ఫుల్లీ ఫంక్షనల్ చేయలే, దాన్ని ఏమీ పట్టించుకోలే, కానీ పలక మాత్రం వేసుకుంటున్నావు. నడుస్తున్న దానికి పలకేసుకుంటున్నావు ఆయుష్ హాస్పిటల్కు. ఇంకొక 2 పిహెచ్సిలు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాగవతల గ్రామాల్లో కూడా ఒక ఆసుపత్రి ఉండాలి, అక్కడ ప్రజలకు ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ను గట్లమల్యాల గ్రామంలో 1,43,00,000తో మంజూరు చేసి పూర్తి కూడా చేశాం. ఎన్నికల కోడ్ రావడం వల్ల నేను ప్రారంభం చేయలేదు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్ అయినరు, అది ఫంక్షనల్ ఉంది, ఆ ఊర్లో నడుస్తున్నది, దానికి పలికేసుకుంటున్నాం. మరొకటి మా మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారు కోరితే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి టౌన్ లో మంజూరు చేశాం. 1,43,00,000 రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసిన, ఆ రోజు ఆరోగ్య మంత్రిగా నేను శాంక్షన్ చేసిన, అది నిర్మాణం అయిపోయింది, దానికి పలికేసుకుంటున్నాం. ఈ 4 పనులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నాడు. అంతకు మించి నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో మొక్కలు గాని, ఫ్యాక్టరీ గాని, కాళేశ్వరం జలాలు గాని అన్ని కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆనాడు మా ప్రభుత్వం చేసిందే. ఇకపోతే జిల్లా జైలు 78 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన జైళ్లు సిద్దిపేటలో నిర్మించాం. మేము ఆలయాలు నిర్మించాం, విద్యాలయాలు నిర్మించాం, రిజర్వాయర్లు నిర్మించాం, రహదారులు నిర్మించాం, ఆసుపత్రులు నిర్మించాం, జైలు కూడా నిర్మించాం. ఆ రోజు నా ఆలోచన ఏముండే అంటే, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జిల్లా జైలు ఉంది, ఆ స్థలము
మున్సిపాలిటీకి ఇవ్వాలని, భవిష్యత్తులో మున్సిపాలిటీ పెరుగుతా ఉంది కనుక మున్సిపల్ ఆఫీస్ సరిపోతలేదు, అక్కడ ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్స్టెన్షన్ కట్టాలని చెప్పి, జిల్లా జైలు కూడా సరిపోక అప్పుడప్పుడు ఖైదీలను కరీంనగర్ కు చెర్లపల్లికి పంపుతా ఉన్నారు అని నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి 78 కోట్లు జైలుకు మంజూరు చేయించాం. అసలు ల్యాండ్ దొరకలేదు. అప్పుడున్న మా ఎన్సాన్పల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళందరినీ పిలిచి బతిలాడి, అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, మా సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి వీళ్ళందరం కూడా కష్టపడి ఆ 30 ఎకరాలు అక్కడ భూమిని సేకరించి మేము జిల్లా జైలుకి ఇచ్చాం. ఆ భూసేకరణకు ఎంతో కష్టపడ్డాం. 30 ఎకరాల భూమి సేకరించి మేము ఆ జిల్లా జైలుకి ఇచ్చి 78 కోట్లు మంజూరు చేయించి కట్టించింది మేము, శిలాపలకేసుకుంటున్నది మీరు. సరే, ఆ జైలు నిర్మాణంలో ఆ రోడ్డు కూడా లేకుండా దానికి రోడ్డు వేయించినాం, భూసేకరణ చేసినాం, నిధులు మంజూరు చేసినాం. ఇప్పుడు 2 ఏళ్లైంది అది పూర్తయి. 2 ఏళ్ల నుంచి నువ్వు రాక ఇనాగ్రేషన్ కు టైం ఇయ్యక 2 ఏళ్ల తర్వాత నువ్వు అది కూడా నరమెట్టలు కూర్చొని దానికి ఆన్నే పలికేసుకుంటున్నావు. ఆ పలక తెచ్చి ఫిట్ చేసుకుంటావు. సరే చేసుకో, నాకేమీ జలసీ లేదు. నువ్వు ముఖ్యమంత్రి చేసుకుంటే చేసుకో, దానికేం అభ్యంతరం కూడా లేదు. కానీ శ్రమ ఎవరిది, పలకం ఎవరిది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది? ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అయినా, జిల్లా జైలు అయినా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయినా, ఆయుష్ హాస్పిటల్ అయినా, టిఎస్ఎంఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ అయినా ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పూర్తయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మా ప్రభుత్వమే ఇచ్చింది. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా దీని ఎక్స్టెన్షన్ కోసం కూడా నేనే ఆ రోజు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అమృత్ స్కీమ్ లో ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అన్ని లెటర్లు ఉన్నాయి.